Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి వెల్లడి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు తమ కళాశాలలో చేరాలని విజ్ఞప్తి. హార్సిలీ హిల్స్ నందు 24, 25, 26 తేదీల్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు వెల్లడి. మదనపల్లి ఏఐటీసీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలని ఆవిష్కరించిన నేతలు. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి పేర్కొన్నారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ డిగ్రీ నందు చేరడానికి నెల 18వ తేదీ నుండి అడ్మిషన్లు చేసుకోవడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించిందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర కళాశాలలో లేవని, ఇంటర్ పూర్తి చేసుకున్న వారు ఆన్లైన్ ద్వారా డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 24-25 అకాడమిక్ ఇయర్కి గాను మదనపల్లి ఉమెన్స్ కాలేజీలో సింగిల్ మేజర్ సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. వాటిని పట్టణలో ఉన్న అమ్మాయిలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. బిఏలో పొలిటికల్ సైన్స్ సింగిల్ మేజర్, ఎకనామిక్స్ మైనర్ పేపర్, అలాగే తెలుగు మేజర్, హిస్టరీ మైనర్, బిఏ హిస్టరీ మేజర్, పొలిటికల్ సైన్స్ మైనర్గా ఈ 3 కోర్సులు బిఏలో ఉన్నాయి. అలాగే బీకామ్లో బీకామ్ సిఏ కంప్యూటర్ కోర్సు ఉంది. అలాగే ఈ సంవత్సరము కొత్తగా ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో రీటైల్ కోర్స్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒక ఎస్వి యూనివర్సిటీ ఏరియాకంతా కలిపి మదనపల్లి ఉమెన్స్ కాలేజీలోనే ఉంది. ఈ కోర్సు యొక్క ఉపయోగాలు ఏమంటే, తప్పకుండా 3 సంవత్సరాలలో ఇంటర్న్షిప్కి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు తప్పకుండా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు. ఇది కమిషనర్ గారి ఆధ్వర్యంలో త్రూఅవుట్ స్టేట్లో ఒక 20 కాలేజీల్లో ఇలాంటి కోర్సుల్ని స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళకి అందరికీ కూడా ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ గ్యారంటీ అనేది ఒకటి మన యొక్క నేషనల్ ఎన్జిఓస్ తరఫున ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఆ కోర్సులో చేరితే ఏం ఉపయోగం ఉంటుందని అర్థం చేసుకొని ఈ కోర్సుని మీరు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నా. అలాగే బీఎస్సీ నందు బాటనీ మేజర్, జువాలజీ మైనర్, జువాలజీ మేజర్, బాటనీ మైనర్గా 2 కోర్సులు ఉన్నాయి. ఎంపీసీలో కంప్యూటర్ సైన్స్ మేజర్, మ్యాథ్స్ మైనర్, ఎంపీసీలో ఇంకా ఒకటి ఫిజిక్స్ మేజర్, కెమిస్ట్రీ మైనర్గాను కొత్తగా 2 ఇంట్రడ్యూస్ చేశాము. ఈ అన్ని కోర్సులు అన్నిటినీ కూడా ఈ పట్టణంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా ఉమెన్స్ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఫ్యాకల్టీలు కానీ అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ లెక్చర్స్ ఉన్నారు. కాబట్టి ఈ కోర్సుని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కాబట్టి
అందరూ కూడా ఈ నెల 18 పైన రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఇయర్కు అడ్మిషన్స్కి పొందాలని నేను ఈ మీడియా తరఫున తెలియజేస్తున్నాను. జూలై 24, 25, 26వ తేదీల్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు హార్స్లీ హిల్స్ నందు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూరుమామిళ్ల సుబ్బారాయుడు తెలిపారు. నేడు మదనపల్లి ఎస్టీయూ భవన్ నందు కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరి సురేష్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు ముబారక్ మస్తాన్, మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు, పృథ్వీరాజు, వాసు, లోకేష్, నాగరాజు, ఓబులేసు, శంకర్ ప్రసాద్, ఉమారాణి, భాగ్యమ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 500 మంది మున్సిపల్ వర్కర్స్ ప్రతినిధులు ఈ వైజ్ఞానిక శిక్షణ తరగతులకు హాజరవుతారన్నారు. ఈ శిక్షణ తరగతులు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించి భవిష్యత్ ఉద్యమాలకు వేదిక అవుతాయన్నారు. మున్సిపల్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగ కార్మికులకు, అది శానిటేషన్, ఇంజనీరింగ్, ఇతర విభాగాలలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఆర్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరికీ వారి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్, అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, సెకండ్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి మా యూనియన్కి సంబంధించినటువంటి లీడర్స్కు 3 రోజుల పాటు జూలై 24, 25, 26 తారీఖులలో శిక్షణా తరగతులకు మదనపల్లిలో నిర్వహించదలిచాము. ప్రధానంగా ఏంటంటే మదనపల్లికు ఒక ప్రాశస్త్యం ఉంది. విద్యార్థి దశ నుంచి కానీ, లేదా ఇతర రాజకీయ పార్టీలకు కానీ, లేదా ట్రేడ్ యూనియన్స్ కానీ ఇక్కడ ఒక రాజకీయ పాఠశాల అనేటువంటిది, విద్యా వైజ్ఞానికంగా సంబంధించినటువంటి పాఠశాల అనేటువంటిది తొలి నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి శిక్షణ పొందినటువంటి వారే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశంలో కూడా విభిన్న రంగాలలో ఆయా ఉద్యోగ స్థానాలలో నాయకత్వాలను పోషించుకుంటా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్మికుల హక్కులను వీటన్నిటిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. రేపు 23, 24, 25 జూలై నెలలో జరిగేటువంటి ఈ శిక్షణా తరగతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 నుంచి 350 మంది సెలెక్టెడ్ లీడర్స్ వస్తారు. అంటే 45,000 మంది మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి నాయకత్వాలు వహిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్స్ అందరు కూడా ఇక్కడ హాస్టల్స్లో నిర్వహించదలిచాము. రాబోయేటువంటి స్వచ్ఛ కార్పొరేషన్ కావచ్చు, లేదా సఫాయి కర్మచారి దగ్గర ఉన్నటువంటి మా పెండింగ్ సమస్యలన్నిటి మీద కూడా ఈ రాజకీయ శిక్షణా తరగతుల్లో ఏ రకంగా రూల్స్కు అనుగుణంగా ఉద్యమాలు నిర్వహించాలి, భవిష్యత్ పోరాటాలకు అనేటువంటి కూడా ఈ మదనపల్లి హాస్టల్ హిల్స్లో జరిగేటువంటి శిక్షణా తరగతులు దోహదపడతాయని చెప్పేసి మేము భావిస్తాము. గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ఆయన 5 ఏళ్ల పాటు కార్మిక వర్గాన్ని వాడుకొని వదిలేశారు. అందుకనే ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం, ఉద్యోగులు, ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. రేపు ప్రమాణకం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి హామీలు తక్షణమైన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పి, ఉద్యోగ వర్గాన్ని ఆదుకోవాలని ఆయన అధికారంలోకి రావడానికి ఏదైతే కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి హామీలు ఇచ్చారో తక్షణం దాన్ని అమలుకు కృషి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఏఐటీయూసీ జిల్లా కమిటీ తరఫున రేపు ఆయనకు అభినందనలు కూడా తెలియజేస్తాను. తక్షణమే రాష్ట్రంలో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ అన్నమయ్య జిల్లాలో హాస్టల్స్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 3 రోజుల పాటు శిక్షణా శిబిరం జయప్రదం కావడానికి ఏఐటీయూసీగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మదనపల్లిలో జూలై 24, 25, 26 అన్నమయ్య జిల్లా హాస్టల్స్లో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్లాసులు అనేటివి ఎందుకు నిర్వహించాలంటే కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయాల పట్ల, ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఈ క్లాసుల ద్వారా కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, కర్షక వర్గానికి చైతన్యం రావాలని, పోరాటాలు ఏ విధంగా చేయాలా, ఈ ప్రభుత్వాలతో మనకు రావాల్సినవి ఏ విధంగా రాబట్టాలా, మన సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అనే దీనిపైన క్లాసులు జరుగుతాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్లాసులకు ఈరోజు అన్నమయ్య జిల్లా హాస్టల్స్లో పెట్టడం జరిగింది. అందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు పాల్చేసి
సమస్యలు పరిష్కరించకుండా హీనంగా ఉద్యోగుల పట్ల చూడడం జరిగింది. మరి ఈరోజు అదే ప్రభుత్వం అతి ఘోరంగా పోవడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ వాళ్ళ సమస్యలను వెంటనే నెరవేర్చాలని తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే చేసినారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అటువంటి పరిస్థితి కలిగితే రేపు ఈ ప్రభుత్వానికి కూడా ఇదే దృష్టి పడుతుంది. అటు ఉద్యోగుల పట్ల కనికరించి ఉద్యోగులకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో, కార్మికులకు ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో వెంటనే చెల్లించి ఈరోజు మీరు రేపు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారానికి మాకు ఆనందంగా ఉంది ఉద్యోగ కార్మిక వర్గాల పట్ల. కానీ మీరు న్యాయం చేకూరుస్తారని సంతోషంగా ఉంది. మీరు న్యాయం చేకూర్చాలని కూడా కోరుకుంటున్నాం. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఈ ఏడాది నుండి ఇంటర్ కోర్సులు ప్రారంభిస్తూ ఉన్నామని ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మదనపల్లెలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మాత్రమే ఉందని, ఈ ఏడాది నుండి పాఠశాలలో కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. హాస్టల్ వసతి ఉందని, కావున 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు జూన్ 1వ తేదీ నుంచి కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయినందున ఎంపీసీ మరియు సిఈసి గ్రూపుల్లో క్లాసులు ప్రారంభమైనవి. ఇంతవరకు ఇప్పటికీ ఎంపీసీ గ్రూప్లో 30 మంది దాకా మరియు సిఈసి గ్రూప్లో 25 మంది దాకా జాయిన్ కావడం జరిగింది. ఇంకా కేవలం ఎంపీసీలో 10 సీట్లు, సిఈసిలో 15 సీట్లు మాత్రమే ఉన్నవి. కాబట్టి పట్టణలోని తల్లిదండ్రులు, ప్రజలు అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము. ముఖ్యంగా పట్టణంలో నడిబొడ్డున ఉన్నందున పేద కుటుంబాలకు చెందినటువంటి తల్లిదండ్రులు ఈ శాంక్షన్ అయినటువంటి ఈ తరగతుల్లోని ఈ సీట్లను పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది. కాబట్టి అందరూ కూడా ఈ సీట్లు అతి త్వరలో పూర్తవుతాయి. కాబట్టి 13వ తేదీ నుంచి పాఠశాల ప్రారంభమవుతున్నందున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈ పాఠశాలలో అనేకమైనటువంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ డివిజన్లోని ఎక్కడా లేనంత విశాలమైనటువంటి ఆట స్థలాలు కావచ్చు, ల్యాబ్ సౌకర్యాలు, ప్రత్యేకంగా ఫిజిక్స్కు, తర్వాత బయాలజీకి సపరేట్గా ఉన్నాయి. లైబ్రరీ కూడా విశాలమైన లైబ్రరీ అన్నీ కూడా ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో నూతనంగా ప్రారంభించబడినటువంటి ఈ కో ఎడ్యుకేషన్, ముఖ్యంగా పట్టణంలో ప్రభుత్వ పరంగా కో ఎడ్యుకేషన్ అంటే బాలబాలికలు కలిసి ఉన్నటువంటి జూనియర్ కాలేజీ ఇదే. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా బాలురు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 6th నుంచి 10th కూడా అన్లిమిటెడ్ అంటే మనకు ఎక్కువ క్లాస్ రూములు ఈ పాఠశాలలో ఉన్నందున వీలైనన్ని సీట్లు అంటే ఒక్కొక్క తరగతికి దాదాపు 10 సెక్షన్ల వరకు కూడా 400 నుంచి 500 మంది విద్యార్థులు చేరేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మాకు గత సంవత్సరంలో అందరికీ తెలిసిందే, పట్టణంలోనే 592 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో జయకేతనం ఎగురవేసినాము. మేము మా ఉపాధ్యాయ బృందం చాలా కష్టపడి ఈ ఫలితాన్ని సాధించడం జరిగింది. ఎక్కడా లేనటువంటి విధంగా ఈ పాఠశాలలో 88 మంది స్టాఫ్తో, అంటే టీచింగ్, నాన్ టీచింగ్ 88 మంది స్టాఫ్తో ఈ పాఠశాల అలరారుతుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా
6 నుంచి 10 తరగతులు కూడా ఇప్పటికి కూడా చాలా మంది హాలిడేస్ అయినా కూడా అడ్మిషన్స్ వస్తున్నవి. కాబట్టి 13వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ పాఠశాలలో ఉన్నటువంటి 6 నుంచి 10 తరగతులకు అడ్మిషన్స్ కూడా అందరూ ఉపయోగించుకోవాలని, ఎక్కువ స్టాఫ్, తర్వాత ముఖ్యంగా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి ఎక్కడా లేనటువంటి స్టాఫ్, మన పట్టణంలో ఏ పాఠశాలలో లేనటువంటి స్టాఫ్ ఇక్కడ ఉన్నందువలన అందరూ కూడా అంకిత భావంతో పనిచే స్టాఫ్ ఉన్నారు. కాబట్టి దయచేసి 6 నుంచి 10 కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మరీ మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు చలపతి నాయుడు. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్కు జేఎల్గా బిల్డింగ్ ఇచ్చున్నాను. నేను ఎంఎస్సీ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకు జేఎల్గా పోయిండే టీచర్లంతా కూడా డబుల్ పీజీ చేసిన వాళ్ళే. మంచి ఎక్స్పీరియన్స్, నాకు కూడా 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లలు చేరిన వాళ్ళు, తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేరినారు. వాళ్ళైతే చాలా సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇంకా చేరితే వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారని చెప్పి నమ్ముకుంటున్నాము. కొత్తగా చేరండి. అన్నార్థుల ఆకలి తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాటకొండ షాఫియా పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల నుండి గుర్రంకొండలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, తన తల్లిదండ్రులతో కలిసి ఫుడ్ బ్యాంకును సందర్శించి ఆహారం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ, రాటకొండ శ్రావ్య పూర్తి సహకారంతో గుర్రంకొండలో ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆమె వారి తల్లిదండ్రులతో ఫుడ్ బ్యాంక్ సందర్శనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుర్రంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు ఇంకా ముందుకు వెళ్లేలా తమ సంస్థ కృషి చేస్తూ ఉందని తెలిపారు. ఏదైనా ఫంక్షన్లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంక్ అందుబాటులో ఉంచి అన్నార్థుల ఆకలి తీర్చాలని పిలుపునిచ్చారు. అందరికి నమస్కారం. 11 ఏళ్ల హెల్పింగ్ మైండ్స్ ప్రయాణం, 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, 2 ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఒక బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు రక్తదాతల కోసం పాన్ ఇండియా ప్లేస్టర్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మనిషికి ఉన్న ఏకైక శత్రువు ఏమనంటే ఆకలి. ఆ ఆకలిని తీర్చాలి. అదేవిధంగా ఏదైనా ఫంక్షన్లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా 10 మంది యొక్క ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో గుర్రంకొండలో ఒక ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి అనగానే మదనపల్లికి చెందినటువంటి రాటకొండ శ్రావ్య గారు ముందుకు వచ్చి దానికి కావాల్సినటువంటి పూర్తి ఖర్చుని భరించి మనకి గుర్రంకొండలో ఫుడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అందులో ఆమె కూడా ఏమనంటే తన పేరు కూడా లేకుండా తన తల్లిదండ్రులు అయినటువంటి రాజశేఖర్ నాయుడు గారు, రోజా సెలవమణి గారి పేర్లు మాత్రమే వేపించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఈ ఫుడ్ బ్యాంక్ సేవలు ముందుకు వెళ్తున్నాయి అంటే గుర్రంకొండలో ఉన్నటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యులు ఇక్కడ ప్లేస్ని కూడా అరేంజ్ చేసుకొని ముందు ఎక్కడైనా సరే ఫంక్షన్స్లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా ఇక్కడ ఫుడ్ బ్యాంక్లో ఉంచితే కన్నా ఎవరైనా ఆకలి తీర్చవచ్చు. గతంలో కూడా తెలిసిందే, గుర్రంకొండలో రక్తదాన శిబిరాలు, కరోనా మృతదేహాల అంత్యక్రియలు, శానిటైజర్, చలివేంద్రాలతో పాటు ఈ ఫుడ్ బ్యాంక్ సేవలు అందించడానికి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎంఆ పికల్స్, మన హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరూ కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. అందరూ ఫుడ్ మిగిలితే తెచ్చి అందరూ పెట్టండి, వేస్ట్ చేయకుండా. డెఫినెట్గా మాలాంటి వాళ్ళు ఇంకా నలుగురు యాడ్ అవుతారు. డెఫినెట్లీ సక్సెస్ అయ్యింది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ higher section, multiple intelligence theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అరాచకాల్ని భరించిన రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాని గెలిపించిన సందర్భంగా ఇరువురికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక పాలనతో రాష్ట్ర ప్రజల్ని పీడించిన జగన్మోహన్ రెడ్డి పాలన అంతమైందని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఇంటికి సాగనంపారని గుర్తు చేశారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టనని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ మెడికల్ షాప్ ని సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అండగా ఉంటూ ప్రజలకు మంచి పాలన అందించేందుకు సహకరిస్తామని అన్నారు. అవినీతి పరిపాలనలో ఎన్ని కష్టాలు పడ్డారో ఆ బాధితులందరూ కూడా కక్ష సాధింపు చర్య పైన ఆ పార్టీని ఓడించి నాట్ ఓన్లీ మదనపల్లి మొత్తం స్టేట్లో అంతా ఎప్పుడూ కని విని ఎరుగనంత పార్టీకి 13 సీట్లు అంటే దాంట్లో 11 సీట్లకే వచ్చిందంటే ఏనాడు కూడా ఏ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాటి చూశాము. ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏం అవినీతి జరుగుతూ ఉంది అంటే ఆ ప్రతిపక్షాలు చెప్పినటువంటి వాటిని తీసుకొని ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఆ పార్టీని విమర్శిస్తే దాన్ని పూలమాలలుగా తీసుకొని ఆ ప్రజలకు మనం ఈ తప్పులు చేస్తున్నాము, ఈ తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పి ప్రతి పార్టీ కూడా నడుచుకుంటే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అయ్యా మీరు ఈ తప్పు చేస్తున్నారు అనగానే వెంటనే వారి పైన కక్ష సాధింపు చర్యలు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో నేను కూడా ఒకటి లేఅవుట్లు లేదు. ఒక పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి నా యొక్క వెహికల్స్ను నా యొక్క లేఅవుట్కు సంబంధించిన భూమిని రద్దు చేయించి ఆ లేఅవుట్కు లేకుండా చేయడానికే ప్రయత్నించిన వారు ఆ ప్రభుత్వం. అదేవిధంగా మీరు సారాయి అమ్ముతూ ఉంటారు. ఈ సారాయే ఆల్కహాల్, అదే వచ్చిందో మీకు శానిటైజరు, ఇంకా వేరేది ఏమీ లేదు. ఆ ఆల్కహాల్ను చేత్తో దూడ్చుకుంటే ప్రజలకు ఇదవుతుంది. మీరు సారా అయితే విచ్చలవిడిగా బ్రాందీలు అమ్ముతూ ఉన్నారు. ఈ ఆల్కహాల్ను శానిటైజర్గా ఉపయోగిస్తే ఏమని చెప్పిన దానికి మెడికల్ స్టోర్స్ వచ్చింది. ఈ రాష్ట్రానికి కాపాడినటువంటి చంద్రబాబు నాయుడు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా బీజేపీ అయితేనేమి, ముగ్గురు కలిసి దీనికంతా సారథ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కాబోతున్న సీఎం కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అయినందులకు ఒక పక్క సంతోషిస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయినందుకు ఒక పక్క మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాజంపేట నియోజకవర్గపు ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా బాధపడుతూ అతనే కనుక చేసింటే మంత్రి అయ్యి మన యొక్క రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవాడు. కాబట్టి రాబోయే దీనిలో కూడా డబ్బులకు కానీ, కులానికి కానీ, మతానికి కానీ మీరు ప్రాముఖ్యతను ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ మన కోసము ఎవరైతే ఏ వ్యక్తి అయితే పాటుపడతారో ఆ వ్యక్తిని గెలిపించుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి మదనపల్లి రాజంపేట నియోజకవర్గపు ప్రజలందరికీ వేడుకుంటూ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడతామని జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పీఠాపురంలోని మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పార్టీ నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తారని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు తప్పకుండా కల్పిస్తామన్నారు. ఈరోజు పిఠాపురంలో మన ప్రభుత్వ పిహెచ్సిని సందర్శించడం జరిగింది. సూపరింటెండెంట్ మేడం సుజాత గారితో వాటి గుంగులన్నీ కూడా చూపించడం జరిగింది. దీనికి ఉన్నటువంటి కొన్ని
చేయవలసిన పనులు అదేవిధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ డెలివరీస్ కానీ చాలా బాగా చేస్తున్నారు. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది. ఈవేళ జనసేన పార్టీ చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే విద్య, వైద్యం, ఈ మౌలిక సదుపాయాలు మేము అదేవిధంగా సాగునీరు ఇవే మెయిన్ ఐటమ్స్ జనసేన పార్టీ యొక్క మా పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశాల్లో. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ స్కూళ్ళు కానీ ఈ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేయాలి. సామాన్యుడికి అండగా ఉండే విధంగా కూడా వీటన్ని తీర్చిదిద్దాలి. వీరికి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కలిగించాలి. అదేవిధంగా ఇక్కడ 98 లక్షలతోటి అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్తున్నారు. కొన్ని చేస్తున్నారు, కొన్ని సాగుతున్నాయి. ఈ రోడ్లన్నీ సీసీ రోడ్లు ఇవన్నీ కూడా వేయవలసి ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీరికి కావాల్సిన వార్డులు కానీ, వీరికి కావాల్సిన పరికరాలు కానీ, వీరికి కావాల్సిన స్టాఫ్ కానీ ఇవన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ఈ ఆసుపత్రిని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగాను, అదేవిధంగా కూడా అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ జరిగే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుని మేము ఏదైతే ఈ పిఠాపురం వాసులు ఆశించారో అవన్నీ కూడా వారికి అండగా ఉండే విధంగానే జనసేన పార్టీ ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న రీతిలోనే జనసేన పార్టీ అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి వెల్లడి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు తమ కళాశాలలో చేరాలని విజ్ఞప్తి. హార్సిలీ హిల్స్ నందు 24, 25, 26 తేదీల్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు వెల్లడి. మదనపల్లి ఏఐటీసీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలని ఆవిష్కరించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.